Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లో ఉన్నాం. అయినా ఒక మహిళా రైతు తానే ఒక కాడెద్దులాగా మారి పొలమంతా దున్నుతుందంటే మనందరం ఏ స్టేజ్ లో ఉన్నామో అర్థమవుతుంది. పేద ప్రజలు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారంటానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఓ పేద రైతు కుటుంబంపై ప్రకృతి ప్రకోపించింది. ఆ నిరుపేద కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఎద్దును పిడుగుపాటు రూపంలో బలి తీసుకుంది. దీంతో మరో ఎద్దును కొనే ఆర్థిక స్థేమత వాళ్ళకి లేదు. అలా అని వాళ్ళకి పట్టడు బువ్వ పెట్టేటువంటి ఆ సాగును ఆపుకోలేరు. ఇంకా చేసేదేవి లేక సాగును వదిలేసుకోలేక ఆ కుటుంబంలోని ఆ మహిళా రైతే కాడెద్దుగా మారింది. ఒకవైపు ఎద్దుంటే మరొక ఎద్దుండాల్సిన స్థానంలో తనను తాను పెట్టుకుంది. వెనకాల వాళ్ళ అంటే ఇంకొక రైతు అంటే వాళ్ళ హస్బెండ్ ఒక ఆ నాగల్ని ఆ ఎద్దును మందలిస్తూ వెళ్తుంటే ఆ మహిళ కూడా ఆ ఎద్దుతో పాటు కదులుతూ వెళ్తుంది. నిజంగా కూడా ఈ దృశ్యం చాలా హృదయ విదారకంగా కనిపిస్తుంది. భుజంపై నాగలి మోస్తూ భర్తతో కలిసి పొలం పనుల్లో ముందుకు సాగుతుంది. ఒక ఎద్దులా ఒక మహిళా రైతు కష్టపడుతుంది. కన్నీరు పెట్టిస్తున్నటువంటి ఈ దృశ్యం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో జరిగింది. కాశీనాథ్ గైక్వాడ్ పోసాబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ముగిసిపోయాయి. వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం పిడుగుపాటికి వీరి వద్ద ఉన్నటువంటి ఎద్దుల్లో ఒక ఎద్దు చనిపోయింది. దీంతో మరో ఎద్దును కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. హాసాబాయి తాను ఎద్దుగా మారాల్సి వచ్చింది. తన భర్త అరకును దున్నుతుంటే నాగలికి తమ వద్ద ఉన్న ఎద్దును ఒకవైపు కట్టి మరోవైపు హౌసాబాయి ఉండి పొలం దున్నుతోంది. ఈ హృదయ విదారకమైన ఘటనకు సంబంధించినటువంటి వీడియోని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడే కుటుంబం జంతువు స్థానాన్ని భర్తీ చేయాల్సి రావడం పట్ల పవార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుకు సహాయం అందించాలని ఆయన కోరారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ సంఘటనను సుమోటగా స్వీకరించి ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందేలా చూడాలన్నారు. అలానే ఈ రైతు కుటుంబానికి రుణమాఫీ కూడా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో స్పందించినటువంటి ప్రభుత్వం కాశీనాథ్ కుటుంబానికి గురువారం మరో ఎద్దును కొనుగోలు చేసి అందజేసింది. కానీ ఇటువంటి ఘటనలు మనం ఇప్పటికీ కూడా చూస్తున్నామంటే నిజంగా మన దేశ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి క్వశ్చన్ అందరిలోనూ రైజ్ అవుతుంది. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.